నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో చంద్రబాబు రోడ్ షోని ఇప్పటివరకు మనం చూసాం. ఇక భువనగిరి బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక ప్రధానమంత్రి వ్యక్తి సర్పంచ్ స్థాయికి దిగజారి వ్యక్తిగత విమర్శ చేస్తున్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నా. మొన్న ఎలక్షన్లో కూడా నేను భువనగిరికి వచ్చిన, ఆలేరుకు వచ్చిన, జనగామ కూడా వచ్చిన. నేను ఏమైనా ఒక మాట తిట్టినా, 4.5 ఏళ్ళు ఏం చేసినామో చెప్పిన, మీ మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పిన, ఓటు వేయమని అడిగిన. మీరు గెలిపించారు, మీ దయ వల్ల మళ్ళా మా ఊళ్ళు ఎమ్మెల్యేలు అయింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీని తిట్టి వాని తిట్టి ఒక మాట అంటాం, చేస్తే చేసిందని, చేయకపోతే చేయలేదని పాసింగ్ రిమార్క్ ఒక మాట అంటాం. కానీ వ్యక్తుల పేర్లు పెట్టి, వ్యక్తులను పెట్టి ఒక ప్రధానమంత్రి మాట్లాడితే ఇంతకన్నా అధ్వానం ఇంకేమైనా ఉంటుందా? దయచేసి ఆలోచించారు. రెండవది, ఒక మౌలికమైన ప్రశ్న నేను అడిగిన, మీరు కూడా నమ్మలేరు, మీకు నమ్మకం అనిపించేది. నేను ఇప్పుడు చెప్తే దేశం దరిద్రం కొట్టుకపోయిందా? దేశంలో లెవ్వా వనరులు ఉన్నాయి. 70,000 టీఎంసీల నీళ్లు ఈ దేశానికి దేవుడో ప్రకృతి ఎవరో ఒకరు ఇచ్చారు. 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. భారతదేశంలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఎంతనండి? 40 కోట్ల ఎకరాలు. 40 కోట్ల ఎకరాలకు ప్రతి ఎకరానికి నీళ్లు పారిస్తే కూడా ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. ఒక 10,000 టీఎంసీలు తాగునీళ్లకు, పారిశ్రామిక అవసరాలకు వాడుకున్నా ఇంకా ఒక 20,000 టీఎంసీలు మిగులు నీళ్లు ఉన్నాయి. కానీ 73 ఏళ్ళు గడిచిపోతే వ్యవసాయం నీళ్ళకు బాధ, కరువు కింద అల్లాడాలి. ఇది వాస్తవం కాదా? దీని సంగతి ఏమడిగిరా అంటే ఎవడు మాట్లాడాడు, దీనికి జవాబు చెప్పరు, దీని మీద చర్చకు సిద్ధంగా లేదు. ఇంకో మాట చెప్తే మీరు ఇంకింత ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఎంత? 3,44,000 మెగావాట్లు, ఆల్మోస్ట్ 3.5 లక్షల మెగావాట్లు. అందులో 4 రకాల పవర్ ఉంటుంది. ఒకటి ఆటమిక్ పవర్, 2 థర్మల్ పవర్, 3వది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్, 4వది సోలార్ పవర్. ఈ 2 పవర్ కొంచెం వస్తుంటాయి పోతుంటాయి, ఏది సోలార్ పవర్ కానీ హైడల్ పవర్ కానీ. కానీ ఫర్మ్గా ఉండే పవరు ఆటమిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ. దాని కింద సుమారు 2,50,000 మెగావాట్లు ఉంది. ఒక్క రోజు కూడా, ఒక్క సంవత్సరం కూడా, ఒక్క నెల కూడా ఈ దేశం దుర్గతి, ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే 3,44,000 మెగావాట్ల పవర్ దేశంలో ఉంటే ఎన్నడూ కూడా 2,20,000 మెగావాట్ల వినియోగం దాటలే. ఉన్న కరెంటును కూడా వాడుకునే తెలివి లేదు. దేవుడో ప్రకృతిలో ఇచ్చిన నీళ్లను వాడుకునే తెలివి లేదు. నీటి యుద్ధాలను మాట్లాడతారు సిగ్గు లేకుండా. జల విధానం బాగలేదు, పవర్ పాలసీ బాగలేదు, ఎకనామిక్ పాలసీ బాగలేదు, అగ్రికల్చర్ పాలసీ బాగలేదు, పాకిస్తాన్ కంట్రోల్ చేసే దమ్ము లేదు. ఇవన్నీ మీరు రోజు చూస్తలేరా పేపర్లలో? నిజం కాదా? దీనికి ఎవడు బాధ్యుడు? కేసీఆర్ బాధ్యుడా? ఎవరిని వీళ్ళు నిందిస్తారు? డబ్బాల గుల్కరాలేసి చూపినట్టే, ఇక రేకు డబ్బాల పలుగురాలేసి లోడపెట్టినట్టు లొల్లి లొల్లి లోకాండం. ఎవరి మీద పెడతారండి తప్పులు? నాకు అర్థం కాదు. ఎవరిని గోల్మాలు దింపుతారు? ఏమని అంటే రామ జన్మభూమి, ఇక రామ జన్మభూమి, రావణ జన్మభూమి, కంసుని భూమి, సీతమ్మ వారు పుట్టింది, ఇక శూర్పణఖ పుట్టింది, ఇదే పని. ఇక అవి చెప్పడానికి ఉన్నారు కదనండి. అవి చెప్పడానికి శంకరాచార్యుల వారు ఉన్నారు, చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళు చెప్తారు ఆ సంగతి. రాజకీయ నాయకులకు మనకెందుకు? రాజకీయ నాయకులమైతే ప్రజల సమస్యలు మాట్లాడాలి. చేనేత కార్మికులేంది, గీత కార్మికులేంది, బీడీ కార్మికులేంది, ప్రజలేంది, రైతులేంది, వీళ్ళ బాధలేంది, ఇవి లేవు. గోల్మాల్ దింపాలి, ఒక కథ ఉట్టేయాలి, ఒక హోరు, ప్రచార హోరు సృష్టించాలి, దాన్ని కొట్టుకొని పోవాలి. ఇది జరిగింది, ముందుకు జరగద్దు. మనం ప్రేక్షక పాత్ర వహించద్దు. చైతన్యవంతులైన నల్లగొండ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నిర్ణయంగా ఎక్కడనో ఒక్కడు యాన్నో ఒకడ పిడికి లేవట్టాలి, ఎవడో ఒకడు గొంతు ఎత్తాలి. ఈ దేశం గతి మారాలి. ఉన్నాయి, ప్రపంచంలోనే ఎక్కడ లేని వనరులు ఉన్నాయి ఈ దేశంలో. ఒక చిన్న మాట చెప్తా మీరు నమ్మరు. సింగపూర్ అని ఒక దేశం ఉంటుంది, వానికి మంచినీళ్ళు కూడా లేవు, వాటి మట్టి కూడా లేదు. వాడు సముద్రం కూడిపి
భూమి పెంచుకోవడానికి ఇతర దేశాల నుంచి మట్టి కొనుక్కొని పోతాడు, ఇండోనేషియా నుంచి. మన్ను కూడా లేదు, నీళ్లు కూడా లేవు. మన హైదరాబాద్లో సగం అంత ఉంటుంది. మన జనాభానే 40-50 లక్షలు. ఆ దేశానికి 193 కిలోమీటర్లే సముద్ర తీరం ఉంటుంది. ఓన్లీ 193 కిలోమీటర్లు. వాడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే కంటైనర్లు 3,70,00,000. మన దేశానికి 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది. 7,500 కిలోమీటర్లు. మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే కంటైనర్లు ఎన్నండి? 50-60 లక్షలు. ఇది గౌరవమా? ఇంటర్నేషనల్ ట్రక్ స్పీడు, గూడ్స్ తీసుకొని పోయేటువంటి వస్తువులు తీసుకొని పోయే లారీల యొక్క స్పీడు, అంతర్జాతీయ సగటు ఇంటర్నేషనల్ యావరేజ్ వచ్చి 80 కిలోమీటర్లు. మన దేశం లారీ స్పీడ్ 24 కిలోమీటర్లు. ఇదా ఈ దేశం? గూడ్స్ రైళ్లు ఉంటాయి, మీ భువనగిరి నుంచి కూడా పోతాయి గూడ్స్ రైళ్లు. ఇంటర్నేషనల్ గూడ్స్ ట్రైన్ స్పీడు 85 కిలోమీటర్లు. మన ఇండియాలో 32 కిలోమీటర్లు. ఇదా మన బతుకు? 70,000 టీఎంసీల నీళ్లుండి కరువు ఉండాలి దేశంలో వ్యవసాయానికి, మా తాగునీళ్లకు, తాగే నీళ్ళకు కూడా తల్లడిల్లాలి. 3.5 లక్షల మెగావాట్ల పవర్ ఉంటే సగం దేశం చీకట్లో ఉండాలి. ఏ ఒక్క రాష్ట్రంలో, ఒక్క తెలంగాణలో తప్ప 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం లేనే లేదు. ఇంత నరికితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గుజరాత్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇయర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇవాళ తెలంగాణ. ఇది లోకమందరికి తెలుసు. అంటే ఉన్న వనరులు వాడరు. వజ్రం తునకల్ లాంటి బిడ్డలున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువకులున్న దేశం ఏంద్రా అంటే భారతదేశం. యువశక్తి ఉంది, దాన్ని వాడరు. మానవ సంపదను వాడవు, ప్రకృతి సంపద వాడవు, కరెంటు వాడవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవు, లారీ స్పీడ్ పెరగది. మనోళ్ళు పోతారు అమెరికాకు, అమెరికాలో జపాన్కి మన పోరగాళ్ళు పోతారు కదా ఈ మధ్య. వాడు వచ్చి చెప్తాడు, అన్నా ఏం చక్కదనమే, ఏమో బ్రిటిషీలు ఇట్లా, అది అట్లా, ఇది ఇట్లా, జపాన్లో గిట్లా, జర్మనీలో గిట్లా, అమెరికాలో గిట్లా. ఏ అమెరికాడు వాడేమైనా బంగారం తింటుండే, మనం మన్ను తింటున్నామా? మనకు తెలివి లేక కదా. ఎన్ని రోజులు ఇందాము జర్మనీలో గిట్లనట, లండన్లో గట్లుంటుందట, అమెరికాలో గిట్లు. ఈ స్టోరీ నుండే మన బతుక, భారతదేశం బతుకు కాదు, కాకూడదు, మారాలి, మారి తీరాలి. దానికోసం నేను పొలికేక పెట్టినా. ఇక నా మీద లొల్లి ఏందనుకుంటున్నావు నువ్వు? వీళ్ళేమో కేసీఆర్ గారికి ఇవన్నీ బయట పెడుతుంది, ఢిల్లీకి ఇట్లా బయలుదేరుతాడా ఎందుకని భయం, వణుకుడు ఉచ్చుకుంటుంది. 2 పీఠాలు కదులుతున్నాయి, 2 పీఠాలు కదులుతున్నాయి. బీజేపీ లేని భారతదేశం కావాలని కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ లేని భారతదేశం ఉండాలని బీజేపీ అంటాడు. నేను అంటున్నా, ఈ ఇద్దరు సన్నాసులు లేని ఇండియా కావాలి మనకు. దేశం దరిద్రం పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రం ఇండియాకి పోతేనే ఇంకా చాలదా నాయన. 66 ఏళ్ళ పరిపాలన. దమ్ముంటే మాట్లాడదాం భువనగిరి చౌరస్తా అక్కడ. మేము ఏం చేసినామో, యాడ్ నుంచి యాడికి వచ్చినామో, 4.5 ఏళ్లలో తెలంగాణ కొద్దిగా ముఖం తెలివి ఎట్లయినామో చూపిస్తాం ఏ రంగంలో. బీసీలండి 50% ఉంటారు దేశంలో. నేను పోయి దండం పెట్టి అడిగిన, ఆర్ కృష్ణ అనిపోయి, ఆర్ కృష్ణ అంటే నేను పట్టుకపోయి నా ఎంబడి దొరకపోయి, బీసీలకు ఒక మినిస్టర్ పెట్టుందా? ప్రతి రాష్ట్రంలో ఉంది, మేము లేవైందా అని అడిగినాం. పెట్టరు. ఆయన మన్మోహన్ సింగ్ను బతిలాడినా పెట్టాడు, ఈయనని అడిగినా నేను పెట్టాడు. ఏం కారణం చేత పెట్టరండి? మీకేమైనా కళ్ళు నెత్తికెక్కినాయా? కనపడతలేరా? ప్రజల అవసరాలు లేవా? ఎందుకో ఇయ్యరు. ఎవడు గంగలో పోతేంది? ఇలా వాళ్ళు నన్ను అడిగిండ్రు, రైతు బంధాన్ని స్కీమ్ పెట్టినమాట చంద్రశేఖరరావు ఎట్టెట్లుందా అని అడిగిండు. నేను చెప్పిన ఎకరానికి 4,000, సంవత్సరానికి 8,000 ఇస్తామయ్యా. అందరికి ఇస్తానంటే అందరు రైతులకు ఇస్తున్నాం. మా వాళ్ళంతా దెబ్బతిని ఉన్నారు, అప్పలపాలై నాశనమైన తెలంగాణలో. ఒక 10 ఏళ్ళ దాకా అందరికి ఇస్తామని చెప్పింది. హోమ్ మినిస్టర్ ఎవరు నన్ను అడిగింది? రాజ్నాథ్ సింగ్. ఆయన ఏం అడిగింది, మరి ఎన్ని కిస్తులలో వాపసు కట్టాలన్నాడు. నేను కిస్తు లేదు, వాపసు లేదు, ఫ్రీ ఇస్తున్నామని చెప్పిన. కుర్చీ మీకు వెళ్ళి పడ్డంత పనిచేసింది. ఐసా తెచ్చా క్యా? నేను చెప్పిన అది ఒక్కటే కాదురా బాబు, రైతు బంధు కూడా పెట్టి, రైతు బీమా కూడా పెట్టినాం, అది కూడా గిట్లుంటుందని చెప్పిన. చాలా పరేషాన్ అయింది. నేనేమంటున్నా అంటే, ఇక్కడ తెలంగాణలో మనం ఇచ్చే కళ్యాణ లక్ష్మి, ఒక ప్రధానమంత్రికి సంకల్పం ఉంటే దేశంలో ఇయ్యరాదా? భారతదేశంలో
రైతు బంధు స్కీమ్ పెట్టరాదా దేశంలో? రైతు బీమా పెట్టరాదా? ఎందుకు పెట్టరు? అడిగేటోళ్ళు లేడు. వీళ్ళకు నోరున్నది ఆ రైతులకు. ఏం చేస్తారు? ఓట్లప్పుడు ఇదే బొబ్బ పెడతాం, ఈ భూమి ఆ భూమి ఏదో చూపిస్తాం, తమాషా కొడతాం, ఓట్లేక ఏం చేస్తారు అని ఒక నిర్లక్ష్యం. అట్లే జరుగుతుంది వాళ్ళకు, అట్లే సాగుతుంది. ఇది బంద్ కావాలి. బంద్ కావాలంటే ఎక్కడనో పిడికిళ్ళు ఇవ్వాలి. ఆ పిడికిలు బిగించడానికి, ఈ దేశం గతి మార్చడానికి నేను సిద్ధంగా ఉన్న మీ దీవెన ఇచ్చినట్టయితే, మీ దీవెన ఉన్నట్టయితే, ఎవడో ఒకటి లేవకపోతే, ఎవడో ఒకటి మాట్లాడకపోతే ఈ దేశం గతి మారాలి. మీరు నమ్మరు నేను చెప్తే. ఈరోజు చెప్తున్నా నేను ఈ భువనగిరి గడ్డ నుంచి ఛాలెంజ్, ఎవడొస్తున్నా రమ్మని మాట్లాడడానికి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర కావచ్చు, మహారత్న కంపెనీల దగ్గర కావచ్చు, 20 లక్షల పైచీలకు డబ్బులు మూలుగుతా ఉన్నాయి, వట్టిగా పడి ఉన్నాయి. వాడే తెలివి లేదు ఈ దద్దమ్మలకు, వాడలే. ఒక వికసించి ముందుకు పోతున్న దేశంలో కేంద్ర బడ్జెట్కు సమానమైన డబ్బు 20 లక్షల కోట్ల రూపాయలు మూలుగస్తున్న బ్యాంకులలో ఉండొచ్చునా? ఇది వాస్తవం కాదా? దీని మీద మాట్లాడరు. దీని మీద మాట్లాడకుండా నీ ముక్కు తోడుగున్నది, నీ మూతి వంక గీదా మాట్లాడేది. విషయం మాట్లాడదని రమ్మంటే రారు. ఇవన్నీ మారాలి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెరగాలి. మనకన్నా తక్కువ ఆదాయం ఉన్న చైనా, మనకన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్న చైనా ఇవాళ 2వ పెద్ద ఆర్థిక శక్తి ఉంది ప్రపంచంలో. హిమాలయాలకు వాళ్ళ అవతల వైపు, మన యువతల వైపు. వానికి బుర్ర ఉన్నది, ఈ సన్నాసులకు లేదు. అందువల్ల వీళ్ళ నుంచి కాంగ్రెస్ ముక్త్, బీజేపీ ముక్త్ భారతదేశం కావాలి. రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల కూటమి, ఫెడరల్ ఫ్రంట్ ఈ దేశంలో అధికారం చేపట్టాలి. రైతుల పరిస్థితి బాగుపడాలి, దేశం పరిస్థితి బాగుపడాలి. అది కావాలంటే ఎక్కడి నుంచో ప్రారంభం కావాలి. దయచేసి నల్గొండ జిల్లాలో నేను భువనగిరిలో మాట్లాడుతున్నా. ఇక్కడ అభ్యర్థి నరసేగౌడే అయినా అక్కడ కూడా అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఈ జిల్లా 2 సీట్లలో కూడా గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి సమస్త పాత నల్గొండ జిల్లాకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. బూరు నరసేగౌడ్ గారు విద్యావంతుడు, సౌమ్యుడు, మీకు తెలుసు. సదాగాని డాక్టర్. లాప్రోస్కోపీ అని ఒక ఆపరేషన్ చేస్తారు. భారతదేశంలో ఉండే 4-5 డాక్టర్లలో ఈయన ఒక్కడు, అంత ఎక్స్పర్ట్. చాలా పెద్ద ఆదాయం ఉంది ఆయనకు. బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతాడు, తనకు తాను తక్కువ లేదు. ఆయనకు కాదు, ఆయన కుటుంబానికి పోగా 10 మందికి దానం ఇచ్చేంత శక్తి ఉన్న దేవుడు అంత ఇచ్చిండు. కానీ తెలంగాణ ఉద్యమం జరిగేనాడు డాక్టర్లు జేఏసీ పెట్టి పక్షి తిరిగినట్టు తెలంగాణ అంతా తిరిగి కేసీఆర్ ముందుకు నడు, నీతో పాటు నేను కూడా ఉన్నానని చెప్పి తెలంగాణ డాక్టర్లందరినీ ఏకం చేసిన గొప్ప తెలంగాణ బిడ్డ మన నరసేగౌడ్ గారు. ఆయన ఎంపీగా అయితే కూడా చాలా సరళంగా, చాలా శాంతిగా, గొప్పగా పనిచేసినాడు. ఇప్పుడు కూడా దయచేసి ఆయన ఆశీర్వదించండి, దీవించండి. నరసేగౌడ్ గారి కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ నుంచి 16 ఎంపీలతో మనం గెలిచిపోవాలి. దేశం గురించి పొలికేక పెట్టాలి. ఈ మాట మళ్ళెందుకు అంటున్నా అంటే మీ కళ్ళ ముందే జరిగిన ఒక సత్యం ఉంది. నేను 2001లో ఎలిమినేట్ కృష్ణన్న నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు ఒక 20 సార్లు ఒక సుఖేందర్ రెడ్డి గారి సాక్ష్యం. 96లో మేమిద్దరం కలిసి నిర్మల్కి పోయినాం, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా. శ్రీరామ్ సాగర్ కట్ట మీద 1996లో ఇక సుఖేందర్ రెడ్డి గారి సాక్షిగా నేను చెప్పిన మళ్ళా తెలంగాణ ఉద్యమం వస్తుంది, నేను బతుకుంటే నేనే ఆ మూమెంట్ మొదలు పెడతా అని 96లో చెప్పిన సుఖేందర్ రెడ్డి గారి ముందర. ఆ తర్వాత 5 ఏళ్లకు 2001లో మంట మండి గులాబీ జెండా ఎగిరేసిన. మీరందరూ కలిసి వచ్చిండ్రు. ఒకరు వచ్చి పెద్ద ఉప్పెన తయారై, తుఫాన్ తయారై తెలంగాణ తెచ్చుకున్నాం. నేను కూడా భయపడి ఏమో ఎందుకు లేవా, తిడతారో కొడతారో అని నాకేందిలే అనుకుంటే ఈ జన్మల తెలంగాణ కాకపో. ఆనాడు మీరు వస్తారు నా ఎంటానే ధైర్యంతో, ఎనుకో ముందో అందరు జమైతారనే ధైర్యంతో పిడికిలు బిగించి గులాబీ జెండా ఎగరెత్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ కూడా మోడీతో నాకేంది పంచాయతీ, రాహుల్ గారితో నాకేంది పంచాయతీ, వాళ్ళు పెద్దోళ్ళు ఏమైనా కింద మీద చేస్తారేమో అని భయపడి నోరు మూసుకొని ఇంట్లో అంటే నన్ను ఎవడేమన్నాడు, చంద్రశేఖర్జీ ఆ బోత్ వచ్చే అంటారు, అంతేగా శబ్బాష్ బిడ్డ అంటారు. ఎదురు తిరగంగానే ఏమంటారు, ఇక ముక్కు చక్కగా లేదు, మూతి చక్కగా లేదు,
ఈ దుకాణం మొదలు పెడతారు. ముక్కు కాదు వాడు ఏం సక్కగా ఏం లేదా నేను మొండిని మీకు తెలుసు కేసీఆర్. నేనేమైనా అయ్యే భయపడా. ఒకడెవడో బీజేపీ అనే కేసీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ భర్త నేనన్నా గోష నా భర్తమైందిరా నువ్వు పట్టేది, నాకున్నదేది నువ్వు పట్టేది గోష గొంగడ. నాకు గీనేమో ఇంత భూమి ఉన్నది, దాన్ని ఏ సెకండ్ కొత్తావు రా బిడ్డ, నా దగ్గర మన్ను కూడా నన్ను బర్ర కొట్టాలు గొర్ర కొట్టాలు దున్నుకుందామంటే 4 మడులు ఉంటాయి, అంతకుమించి మన్ను కూడా లేదు వారి గట్ల బెదిరించి వాడిని నేను ఇంకింత విజృంభిస్తా అని చెప్పిన. నేను నా తిక్కరైతే నీ బండారం అంతా బయట పెడతా అని కూడా చెప్పిన. ఆ విధంగా ఈ దేశం బాగుపడడం కోసం తెలంగాణనే వైతాళికుడు కావాలి. మనమే ముందర పడదాం. మీరు పోవన్నా, కొట్లాడదామా, బలంగా కొట్లాడదామా? మీ దీవెన ఉంటే దానికి నాంది ప్రస్తావన మీరే పలికితే దేశం నివ్వెరపోయే విధంగా 16 ఎంపీ సీట్లు మనమే గెలిచిపోతే ఖచ్చితంగా ఇవాళ ఢిల్లీని శాసించే పరిస్థితి తెచ్చే బాధ్యత నాది, పొలికేక పెట్టే బాధ్యత నాది. ఈ దేశం గతిని కూడా మార్చే బాధ్యత మనం తీసుకుందాం. తెలంగాణ బిడ్డనే తెలంగాణ దశ మారుస్తున్నాడు, భారతదేశం కూడా మార్చాడనే పేరు, ఆ గౌరవం మన తెలంగాణ జాతికి దక్కేలాగా రాజీ లేని పోరాటం చేస్తాను మీకు హామీ ఇస్తా ఉన్నా. నేను ఎండ ఉన్నా, చాలా ఎండలో చాలా దూరం నుంచి మీరు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అన్నదమ్ములందరూ దీవించడానికి వచ్చినారు. దయచేసి చాలా పెద్ద ఎత్తున నరసింహ గౌడ్ గారిని భారీ మేయటుతోని గెలిపించి ఈ దేశ రాజకీయ గతిని మార్చే దిశ నిర్దేశకులు మీరు కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు.